బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా లెక్క చేయకుండా కొందరు మందుబాబులు తాగి రోడ్లపైకి రావడం ఆందోళన కలిగించింది. తనిఖీల సమయంలో కొందరు మందుబాబులు పోలీసులకు సహకరించకుండా వారికి చుక్కలు చూపించారు. హైదరాబాద్లోని వనశిలిపురం ప్రాంతంలో ఓ మందుబాబు చేసిన హల్చల్ స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రోడ్డుపై పడుకుని గందరగోళాన్ని సృష్టించాడు. కానిస్టేబుల్ తనను కొట్టాడంటూ ఆరోపణలు చేస్తూ రోడ్డుపై కూర్చుని హడావుడి చేశాడు. తాను బైక్ నడపలేదని, అయినా కానిస్టేబుల్ తనను కొట్టాడంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. మద్యం మత్తు తగ్గే వరకు కొంతసేపు రోడ్డుపై పడుకుని ఆ వ్యక్తి హల్చల్ చేశాడు. మరోవైపు నిన్న రాత్రి నుండి ఈరోజు తెల్లవారుజామున వరకు నగర వ్యాప్తంగా ప్రత్యేకంగా నిర్వహించిన తనిఖీలో ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారందరిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. డ్రైవ్ చేయలేదు.